మన జీవితంలో ప్రతి వ్యక్తి నేను ఏదో ఒకటి సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, నా అవసరాలు తీర్చుకోవాలి, నాకు గుర్తింపు రావాలి, మా అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి, నేను ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకోవాలి, ఒక హోదా ఉండాలి, హుందాగా ఉండాలి. ఇటువంటి ఆశలతోటి చాలామంది ఉంటారు. చాలామంది దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మీ ఆశలను తీర్చుకొని మీరు అనుకున్న కోరికలు తీర్చుకొని మీ లక్ష్యం వైపు వెళ్ళే క్రమంలో మిమ్మల్ని కిందకి లాగే అతి భయంకరమైన ఒక క్వాలిటీ ఉంది, ఒక లక్షణం. దాని పేరే బద్ధకం. మీకు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా బద్ధకాన్ని ఈ క్షణం నుంచి వదిలేస్తారు. అది నేను నా తరపు నుంచి చేస్తున్న మాట. పూర్తిగా చూసి ఆచరిస్తే ఒకసారి బద్ధకం వెనకాల ఉన్న సైన్స్ని చూద్దాం. బద్ధకం అనేది మన మైండ్లో పుడుతుంది. ఏముందిలే కొంచెంసేపు ఆగి చేద్దాం. బద్ధకానికి ఇమ్మీడియట్ ఫ్రెండ్ ఎవరంటే వాయిదా వేయటం, పోస్ట్పోన్మెంట్. దాన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు పోస్ట్పోన్ చేయడం లేదా బద్ధకంగా ఉంటున్నారంటే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకున్నా? అదేంటి సార్, నాకు చాలా బద్ధకం ఉందో మీకు తెలుసా అంటున్నారా? సరే, మీలో ఎవరికైనా వాట్సాప్ వాడటం తెలుసా, తెలీదా? ఫేస్బుక్ పూర్తి వాడటం వచ్చా, రాదా? ఇన్స్టాగ్రామ్ వాడటం వచ్చా, రాదా? వీడియో కాల్ చేయడం వచ్చా, రాదా? మెసేజెస్ పెట్టడం వచ్చా, రాదా? ఇవన్నీ వచ్చినాయి అంటే వీటి కోసం మీరు ఎక్కడ ట్యూషన్ సెంటర్కి వెళ్ళలేదు, పర్టికులర్గా నేర్చుకోలేదు ఒకళ్ళ దగ్గర నుంచి. మీరే ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తూ అంటే మీరు బద్ధకస్తులు కాదు. నేర్చుకోవటం అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంది. మరి బద్ధకం ఎక్కడొస్తుంది? బద్ధకం పోగొట్టాలంటే ఏంటి? పంతుల ఇక్కడ నాకు బద్ధకం లేదు అనేవాళ్ళు ఎవరు ఉంటే లేదు అని కింద టైప్ చేయండి. ఉంది అంటే ఇక్కడ వీడియో ఇక్కడ ఆఫ్ చేసి ఒకసారి ఉంది అని టైప్ చేయండి. సో మనిషి బద్ధకస్తుడు అవ్వడానికి ప్రధానంగా ఏంటి కారణాలు చూద్దాం. బద్ధకం పోగొట్టడం మీద ఎక్కువ చూద్దాం. బద్ధకస్తుడు అవ్వడానికి ఒకటి, వాళ్ళకంటూ ఒక లక్ష్యం స్పష్టంగా లేకపోవడం, లేదా ఇప్పుడు చేయకపోతే మాత్రం ఏమేం ప్రమాదం ఉందిలే అనేది ఒక ఆప్షన్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి రోజు పొద్దున్నే లేచి నేను రేపటి నుంచి వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు. రోజు పొద్దున్నే లేచి నేను వాకింగ్కి వెళ్ళాలని పడుకునేటప్పుడు అనుకుంటున్నాడు. పొద్దున్నే లేచిన తర్వాత అంటే 5ంటికి అలారం పెట్టుకుంటున్నాడు, మోగుతుంది. అలారం మళ్ళీ నొక్కేసి మళ్ళీ పడుకుంటున్నాడు. ఇలా గత నెలలుగా సంవత్సరాలుగా జరుగుతుంది. ఒకరోజు ఆ డిగ్రీ అయిన స్టూడెంట్, బీటెక్ అయిన స్టూడెంట్ అనుకుందాం, మీకు ఇంకా కనెక్టివిటీ పెరగడం కోసం. అతను ఇంట్లో పడుకొని ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి 6ంటికి లేచి 6ంటికి ఒకసారి లేపారు. ఇంటికి చుట్టాలు వస్తున్నారా, మన ఇంట్లో పాలు అయిపోయినాయి, ఇంకా పొద్దున్నే పాల ప్యాకెట్ రాలేదు, బయట వీధి చివరి వరకు వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురా నాన్న అని చెప్పింది. నేను వెళ్ళాడు. లేనన్న మా అమ్మకి అది ఇంటికి వస్తున్నారా, బాగోదు, ఇంటికి వచ్చినప్పుడు కనీసం టీ ఇవ్వాలి కదా, పాల ప్యాకెట్ అంటే ఆ కళ్ళు నలుపుకుంటూనే ఆ నైట్ డ్రెస్తోనే అలాగే పెద్దగా చూసుకోండి, ఆ చిన్న స్లిప్పర్స్ వేసుకొని షూస్ కూడా వేసుకోకుండా షాప్ వరకు వెళ్ళాడు. ఇంటి నుంచి 500 మీటర్లు. ఆ ప్యాకెట్ తీసుకుని వెనక్కి తిరిగిన తర్వాత చూస్తే ఒక కుక్క రెడీగా ఉంది. మ్యాక్సిమం ట్రై చేశాడు ఆయనకు వచ్చినట్టు చుట్టూ. అబ్బే అస్సలు అది వినిపించుకోవాలి. ఏముందని మెల్లగా అడుగులేయటం మొదలెట్టాడు. అది ఒక్క దూకి ఎంటపడిందండి. ఇప్పుడు ఈ వ్యక్తి వేగంగా పరిగెట్టడం ఎలా అని కోర్స్ నేర్చుకోవడం కోసం హుస్సేన్ బోల్ట్కి ఫోన్ చేసి అడుగుతాడా? న్యాచురల్గా పరిగెడతాడా? చెప్పాలి మీరే. పరిగెడతాడు కదా. ఇప్పుడు ఈ బద్ధకాన్ని ఎవరు తరిమేశారంటే ఈ కుక్క తరిమేసింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన, చాలామందికి అంత ఎక్కువగా అవసరపడేంతగా, ఎంత పడేంతగా ఎటువంటి బలమైన కోరికలు లేవు, భయంకరమైన కష్టాలు లేవు. రెండు చెప్తున్నా, బలమైన కోరిక లేదు పొద్దున్నే వెళ్ళి నేను వాకింగ్కి వెళ్ళాలనేది. భయంకరమైన కష్టం అంటే పరిగెట్టకపోతే మీకు ఆయన వ్యక్తికి డాక్టర్ గారు చెప్పారండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 24 గంటల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రోజుకి 20 నిమిషాల పాటు మీరు రన్నింగ్ చేయకపోతే ఆ నెక్స్ట్ డే మీరు చచ్చిపోతారని చెప్పాడు. మీకున్న రోగం అలాంటిదంటే వేరే మందు లేదు. ఈ రోజు నుంచి మీరు 24 గంటల టైంలో ఎట్టి పరిస్థితి డేట్ నుంచి డేట్ మారే లోపల అంటే నైట్ 12 గంటల 1 సెకండ్ నుంచి మళ్ళీ 12 గంటలు వచ్చే లోపల మీరు కనుక 20 నిమిషాలు పరిగెట్టకపోతే ఆ రోజు నెక్స్ట్ రోజు మీరు చచ్చిపోతారు డేట్ మారేసరికి అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు నాకు టైం లేదు, నాకు ఓపిక లేదు, నా కాళ్ళు నొప్పి వస్తుంది, ఇవన్నీ ఏమి రావు. నైట్ 11 వరకు బిజీగా ఉన్నా పడుకునే ముందు ఆ డేట్ మారే ముందు ఎట్టి పరిస్థితులు 20 నిమిషాలు పరిగెడతారు. అంటే అవసరంగా ఫీల్ అవ్వకపోవడం,
మీలో యువత అయి ఉండి ఈ వయసులో మీరు బద్ధకాన్ని వంట పట్టించుకుంటున్నారంటే, బద్ధకాన్ని వదిలేయకపోతే దరిద్రం మీ ఎంట పడుతుంది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును. దరిద్రం మీకు కావాలా? మీరు ధనవంతులు అవుతారా అని అడగట్లా, దరిద్రం మీతోనే ఉండాలా? ఎంతకాలం? పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేక వాళ్ళు ప్రతిక్షణం మీ పక్కింటి వాళ్ళతోనో లేకపోతే వాళ్ళతో పాటు చదువుకుంటూ పోల్చుకుంటూ మిమ్మల్ని తిడతా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? లేదు, మీరు ప్రేమించిన వాళ్ళు మీ అన్నయ్యో తమ్ముడో అమ్మ నాన్న హాస్పిటల్లో ఉంటే గప్పుకున్న డబ్బులు అవసరం అయితే డబ్బులు సర్దలేక అడుక్కునే పరిస్థితి, ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? బద్ధకాన్ని వదిలేయంటే నేను ఒక 5 సూత్రాలు చెప్తున్నాను. ఈ 5 ఫాలో అవ్వండి. ఈ వీడియో అయిన తక్షణం నుంచి మీకు బద్ధకం మీ దగ్గర నుంచి పోవడం పక్కా. అది నేను రాసిస్తున్న గ్యారంటీ. 1, బద్ధకం వల్ల మీరేం కోల్పోతున్నారో ఒక లిస్ట్ అప్ చేయండి. నాకు బద్ధకం ఉండటం వల్ల ఏమేం కోల్పోతున్నాను, పొద్దున లేకపోవటం వల్ల నేను ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను, యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, ఇంట్లో రెస్పెక్ట్ ఉండట్లేదు, నేను ఎప్పటి నుంచో ఒక కోర్స్ జాయిన్ అయ్యి నేర్చుకుందాం అనుకుంటున్నా, అది చేయలేకపోతున్నాను, నేను ఒక కోర్స్ జాయిన్ అయ్యి అది కంటిన్యూ చేయాలా, దానివల్ల నాకు ఒక స్కిల్ ఆగిపోయింది, స్కిల్ రాకపోవడం వల్ల నాకు జాబ్ రాలేదు. మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేయండి. కనీసం ఒక 5 నుంచి 10 రాస్తే ఇంకా మంచిది. పాయింట్ నెంబర్ 1, ఈ బద్ధకం మీ జీవితం మీద, మీ వ్యక్తిగతం మీద, మీ వృత్తి మీద, మీ కుటుంబం మీద, మీ యొక్క ఆరోగ్యం మీద ఎంత ప్రభావితం చూపుతుందో స్పష్టంగా రాయండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు, ఖచ్చితంగా రాయాలి, పేపర్ తీసుకుని రాయాలి. అనుకుంటే కాదు, రాయండి, అదొకసారి చదవండి. నెంబర్ 2, బద్ధకాన్ని వదిలేసి మీరు పని చేయటం వల్ల వచ్చి ఒక 4 నుంచి 5 అడ్వాంటేజెస్ రాయండి. మీరు పొద్దున్నే లేచారు, రేపు పొద్దున్న మీకు 7ంటికి లేచే వ్యక్తి 6ంటికి లేచాడంటే 1 గంట ఎక్స్ట్రా టైం అవుతుంది. 6 నుంచి 7 మధ్యలో మీరు ఫోన్ కాల్ చేయడం లేదు, ఎందుకంటే మీ బ్యాచ్ అంతా కూడా మీకులా పడుకునే బ్యాచ్ కాబట్టి చాట్ చేయడం కూడా తక్కువ, ఎందుకంటే ఆ టైంలో చాట్ అవుట్ అంటే మీకు విలువైన సమయం, ఫ్రెష్ మైండ్ దొరుకుతుంది. ఆ గంటలో ఆరోగ్యం కోసం కానీ ఏదైనా నేర్చుకోవడం కోసం కానీ స్పెండ్ చేయండి. దానివల్ల మీరు పొద్దున్నే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆరోగ్యం కోసం స్పెండ్ చేస్తే యాక్టివ్గా ఉంటారు. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, బాడీ బాగా పనిచేస్తుంది, రక్త ప్రసరణ, బాడీ మొత్తం అంతా పనిచేస్తుంది. రెండోది, అదే సమయంలో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోవడం మొదలెట్టారు, ఒక స్కిల్, అది ఇంగ్లీష్ కావచ్చు. ఇవాళ మీకు నెట్లో డబ్బులకు సంపాదించి పెట్టే స్కిల్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అంతెందుకు, ఇవాళ మీకు ఒక విషయం తెలుసా, యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేసి SEOలు అంటారు. యూట్యూబ్లో ఆ ఎడిట్ చేసే వాళ్ళకన్నా ఆ థంబ్నెయిల్ పెట్టి దాన్ని కరెక్ట్గా ప్లే చేసుకెళ్ళిన వాళ్ళకి 40 నుంచి ₹1,00,000 వరకు జీతం ఇస్తున్నారు, 40,000 నుంచి. అదొక స్కిల్, అది నేర్చుకోవచ్చు, కోర్స్ కూడా దొరుకుతుంది. ఒకటి ముందు మీరు యూట్యూబ్ చూస్తూ ప్రాక్టీస్ చేయడం, లేదా ఇంకా ఎక్స్పర్ట్ దగ్గర జాయిన్ అవడం, ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం. సో మీరు బద్ధకాన్ని వదిలేయడం వల్ల వచ్చే లాభాలు కనీసం ఒక 5 రాయండి. ఇంకా 3వది, సార్ నాకు అన్నీ తెలుసు సార్, కానీ పొద్దున్నే లేవలేకపోతున్నాను. ఇన్స్టింక్ట్ అంటే అప్పటికప్పుడు ఒక డెసిషన్ వచ్చాడు, రైట్, ఇవాళ ఆవేశపడి కాదు, ఒకసారి ఆలోచించండి. రేపు పొద్దున్న మీరు 5ంటికి లేసే వ్యక్తి అనుకోండి, మీరు 7ంటికి లేసే వ్యక్తి అనుకోండి, మీరు 5ంటికి అలారం పెట్టుకుంటే లేవలేరు, గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. మీరు 7ంటికి లేసే వ్యక్తి అయితే ముందు ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ అంటారు, ఒక 15 నిమిషాలు ముందు లేవండి. ఆ రోజు కొంచెం లేచిన వెంటనే మంచి పని ఒకటి చేయండి. మంచి పని అంటే ఫోను పక్కన పెట్టి చదవటం, వాకింగ్కి వెళ్ళటం, లేదా మీరు నేర్చుకోవడం మీద ప్రయోగం చేయండి. సో దీనివల్ల ఏంటంటే ఆ ప్రయత్నాన్ని మీరు వదిలిపెట్టుకుని ఉంటారు. అలా రోజుకు ఒక 15 నిమిషాలు పెంచుకుంటూ వెళ్తే మీరు 2 గంటల పాటు పెరగాలంటే కనీసం అవసరమైతే 10 నిమిషాలు పెంచుకుంటే ఒక 20 రోజుల పాటు అలవాటు చేయండి. ముందు లేవటం అనేది. లేచిన తర్వాత ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉండటం ఇంత క్రితం మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు చేయొద్దు. సో పాయింట్ నెంబర్ 1, బద్ధకంగా ఉండటం వల్ల వచ్చే నష్టాలు. పాయింట్ నెంబర్ 2, బద్ధకం పోతే వచ్చే లాభాలు. నెంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద లక్ష్యం కాకుండా చిన్న 15 నిమిషాలు తేడా చూపించడం, ఆ 15 నిమిషాలని పెంచుకుంటూ వెళ్ళటం. ఇది 3వ స్టెప్స్. ఇంకా 4వ స్టెప్ ఏంటంటే, బద్ధకం మీద ఎంతమంది బిజినెస్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 30 సంవత్సరాలు దాటిన తర్వాత, 30 కూడా ఇప్పుడు 20 నుంచి, ప్రతిరోజు వాళ్ళ వయసు ఎంతైతే అన్ని నిమిషాలు, ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 25 నిమిషాలు, 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వ్యక్తి 40 నిమిషాల పాటు వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అంటే ఏంటి, జిమ్కి వెళ్ళి ఒక కోచ్ అవసరంలా బ్రిస్క్ వాక్ అంటారు, స్పీడ్గా నడవటం కానీ లేదా జాగింగ్ కానీ చేస్తే 80% రోగాలని సీజనల్గా వచ్చే వాటిని అరికట్టవచ్చు. 80% మెడికల్ షాపులు ప్లస్ హాస్పిటల్స్ కూడా మూతపడతాయి. అంటే చూడండి, మనం బద్ధకం మీద సంవత్సరానికి మెడికల్ ఫీల్డ్లో వచ్చే బిజినెస్ అప్రాక్సిమేట్గా 17 లక్షల కోట్లు. ఎంత? 17 లక్షల కోట్లు. కావాలంటే చెక్ చేసుకోండి.
దీంతో పాటు మన బద్ధకం మీద జొమాటో నడుస్తుంది. మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి 1 కిలోమీటర్ దూరంలోనో లేదా 1/2 కిలోమీటర్ దూరంలోనో ఆల్రెడీ ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళే ప్రతి ఇంట్లో బండి ఉంటుంది. తెచ్చుకోవడానికి బద్దకిచ్చి మనం బిర్యానీలో ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చెప్పడం వల్ల ఒక జొమాటో లేదా స్విగ్గీ అనే పెద్ద వ్యవస్థ వందల కోట్ల బిజినెస్ చేస్తుంది. మన బద్ధకంతో వచ్చిన బిజినెస్ అది. కాలేజీలో ఉన్నప్పుడు అవసరమైన స్కిల్ సరిగ్గా నేర్చుకోకపోవటం వల్ల బయటకు వచ్చి మళ్ళీ అదే కోర్సు, అంటే అది సి లాంగ్వేజ్ కావచ్చు, వేరే కోర్సు కావచ్చు, కాలేజ్ తర్వాత వేరే కోర్స్ నేర్చుకోవడం కోసం మళ్ళా డబ్బులు కట్టి కొన్ని 100 కోట్లు. మా అమీర్పేట తీసుకోండి, ఇక్కడ 1000 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ నడుస్తుంది మీ బద్ధకం మీదే. ఎస్, మీరు ఏమన్నా అనుకోండి, వాస్తవం అయితే అదే. జిమ్ ఎక్కడ నడుస్తుందండి? మన బద్ధకం వల్ల నడుస్తుంది కదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బద్ధకం. ఇప్పుడు ఇంకా వచ్చినాయి వెయిట్ లాస్ అని చెప్పి ముందు తినడం, అది పని చేయకుండా ఉండడం. వెయిట్ లాస్కి మీరు నమ్ముతారు లేదు, ఈ మధ్య కాలంలో నెట్లో హైయెస్ట్ సెర్చ్ చేసేది ఏంటి తెలుసా? హౌ టు రిడ్యూస్ మై వెయిట్. సో ఇన్ని బిజినెస్ నడుస్తున్నాయి. అంటే నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వకండి, అరే నా వల్ల అబ్బా నా బద్ధకం వల్ల ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇంతమంది తాగబోతు కనుక నేను ట్యాక్స్ పే చేస్తున్నా గవర్నమెంట్, నా వల్ల గవర్నమెంట్ నడుస్తుంది అనుకున్నట్టు ఉంటుంది అది మాట్లాడడం. అంటే నేను బద్ధకాన్ని వదలకపోవటం వల్ల ఇంతమంది నా మీద ఆడుకుంటే, ఇంతమంది నేను కష్టమని, నేను ఇంతమందికి ఉపయోగపడుతున్నాను, నన్ను ఇంతమంది వాడుకుంటున్నారు. నాకు నేను ఉపయోగపడాలంటే బద్ధకాన్ని వదిలేయాలి. అది 4వ స్టెప్. ఇంకా 5వది, ఎప్పుడైతే మీకు స్పష్టమైన లక్ష్యం లేదో, ఓకే పొద్దున్న లేచి ఏం చేయాలి, ఇది చాలామందికి వచ్చేది. లక్ష్యం అనేది స్పష్టంగా ఉండి, ఇందాక చెప్పాను నేను పొద్దున్నే లేవాలి, నేను పలానా కోర్స్ నేర్చుకోవాలి, పలానా టైంకి జాబ్ చేయాలి. ఎప్పుడైతే స్పష్టమైన లక్ష్యం ఉండి ఆ లక్ష్యాన్ని మీరు అలక్ష్యం చేయకుండా, అలక్ష్య పెట్టడం అంటే వదిలేయడం, నిర్లక్ష్యం, అలక్ష్యం అంటే అసలు లక్ష్యం లేవు, నిర్లక్ష్యం చేయకుండా చాలామంది చేద్దాంలే, రేపు అనేది లేదు. సరే వాళ్ళు ఈ వీడియో నేను సాటర్డే చూశాను సార్, రేపు సండే రెస్ట్ తీసుకొని మండే నుంచి మొదలెడదాం. రేపు అనే పదం లేకుండా ఈ వీడియో చూసిన తక్షణం నుంచే కనీసం చెప్పే కదా, మీరు ఈరోజు వరకు సాయంత్రం 10 కాడ నుంచి 11 వరకు గంట సేపు మీరు రీల్ చూస్తున్నారు, లేదా యూట్యూబ్లో వేరే చూస్తున్నారు, మీరు నెట్కి అడిక్ట్ అయి ఉన్నారు, మీరు ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అది వదిలేయాలంటే ముందు ఒక 15 నిమిషాలు ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి, లేదా ఫోన్ ఇంటర్నెట్ రాకుండా చేసి, అంటే నెట్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు పుస్తకం పట్టుకోండి. 15 నిమిషాలు స్టార్ట్ చేయండి, ఈరోజే, రేపు కాదు. మళ్ళీ చెప్తున్నా, ఈ బద్ధకాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పుడు డబ్బులు సంపాదించుకోకుండా ఉంటే, భవిష్యత్తు మీద పెట్టకపోతే, మీ కెరీర్ మీద పెట్టకపోతే, కెరీర్ మీరు అనుకున్నట్టు ఉండదు. ఈ వయసులో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు. ఒకసారి పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, బాధ్యతలు పెరిగిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి, మీ ఆదాయం అలానే ఉంటుంది. అప్పుడు ప్రతిరోజు ప్రతి నెల ఈఎంఐలు కట్టకి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేవాడు, పరుగులు పెట్టే వయసులో పడుకుంటున్నావంటే రేపు పడుకునే వయసు వస్తుంది, నీకు రోగం వచ్చో ముసలోడు అయిన తర్వాత అప్పుడు పరుగులు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు, పరుగులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. పరుగులు పెట్టలేక 10 మందిలో అలుసైపోయి, నీ కన్నవాళ్ళ ముందే నువ్వు అలుసైపోయా, ముసలాడే కూర్చొని పడి పెద్దగా ముక్తా ఉంటా ఏదో ఒక రోగం అని. ఇంత ఘోరమైన బతుకటం అవసరమా? ఇంత ఘోరమైన బతుకు అవసరమా? ఏం శక్తి ఉంది? అరే మనకు పెద్దవాళ్ళు చెప్పారు, దేహానికి తప్ప దాహానికి పనిచేయని సముద్రపు నీళ్ళే అలల రూపంలో ఎగిచి పడుతుంటే, నెత్తురుండి, సత్త ఉండి, ప్రాణం ఉండి నువ్వు బయటికి రాలేకపోవటం ఏంట్రా నాయన? ఈ ప్రపంచంలో ఎంతమంది కాళ్ళు లేనివాళ్ళు, కళ్ళు లేనివాడు, రకరకాల అంగవైకల్యం ఉన్నవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభని ప్రపంచాన్ని చూపించి, వాళ్ళ ముందు డబ్బులు ఇవన్నీ కాదు, సంతృప్తిగా బతుకుతుంటే, ఇంకా ఆధారపడి, అసలు నా దృష్టిలో 21 సంవత్సరాలు దాటిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత ఇంట్లో డబ్బులు తీసుకున్నావు అంటే నువ్వు డబ్బులు తీసుకోవడం కాదు, అది అడుక్కోవటమే. అడుక్కోవటమే. ఈ అడుక్కునేది మనకు వద్దు, అడుక్కునే జీవితమే వద్దు. రేపటి నుంచి నేను గర్వంగా ఉంటా. రేపటి నుంచి అంటే రేపు నీకు సంపాదన రావచ్చు. సంపాదించే మార్గాల్ని, నేను సక్రమంగా ఉండే మార్గాన్ని, నాకు క్రమశిక్షణ నేర్పించే మార్గాన్ని, నేను విజేతగా నిలిపే మార్గాన్ని నేను నిలబడతా. నా బద్ధకాన్ని వదిలేస్తా అని అనుకున్న వాళ్ళు, నాకు ఈ వీడియో నచ్చింది సార్ అన్న ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ కొట్టండి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.